వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 1, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, పారిస్ క్లబ్కు సంబంధించి కింది ప్రకటనలలో ఏది సరైనది? 1. పారిస్ క్లబ్ రుణగ్రహీత దేశాల చెల్లింపు ఇబ్బందులకు సమన్వయ పరిష్కారాలను అందిస్తుంది. 2. పారిస్ క్లబ్ ద్వారా రుణ చికిత్సలు, రీషెడ్యూలింగ్ మరియు రుణ సేవా బాధ్యతలలో తగ్గింపును కలిగి ఉంటాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ: పారిస్ క్లబ్ రుణ పరిష్కారాలను సమన్వయం చేస్తుంది. రుణగ్రహీత దేశాల ఆర్థిక పరిస్థితులను స్థిరీకరించడానికి రుణ సేవా బాధ్యతలను రీషెడ్యూల్ చేయడం మరియు తగ్గించడం వంటివి ఉన్నాయి. సందర్భం: రుణ చికిత్స ప్రణాళికపై జపాన్తో సహా భారతదేశం మరియు పారిస్ క్లబ్తో శ్రీలంక సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF యొక్క దాదాపు 3 బిలియన్ల రికవరీ ప్యాకేజీ యొక్క తదుపరి విడతను యాక్సెస్ చేయడానికి శ్రీలంకకు ఈ పరిణామం చాలా కీలకమైనది. క్వశ్చన్ నంబర్ 2, భారతదేశం అంతటా వ్యాపించే ఆక్రమణ పొద జాతి లాంటానా కమరాకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది అమెరికన్ ఉష్ణమండలానికి చెందినది. 2. ఇది వివిధ రకాల నేలలు మరియు వాతావరణ పరిస్థితులలో వృద్ధి చెందుతుంది. 3. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN చే ఇది ప్రపంచంలోని చెత్త ఆక్రమణ జాతులలో ఒకటిగా జాబితా చేయబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఈ సి. వివరణ: లాంటానా కమారా అనేది అమెరికాకు చెందిన ఒక దురాక్రమణ పొద. ఇది వివిధ రకాల నేల రకాలు మరియు వాతావరణ పరిస్థితులలో పెరుగుతుంది. IUCN ప్రపంచంలోని 100 చెత్త ఆక్రమణ జాతులలో లాంటానా కమరాను జాబితా చేసింది. క్వశ్చన్ నంబర్ 3, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ FTSC స్కీమ్కు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. అత్యాచారం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం కింద ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం ఈ పథకం లక్ష్యం. 2. పథకం నిర్వహణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: 3 ఏళ్ల కాలానికి పథకం నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చు 1,952.23 కోట్ల రూపాయలు. అందులో 1,207.24 కోట్ల రూపాయలు కేంద్రం మరియు 744.99 కోట్ల రూపాయలు రాష్ట్రం భరిస్తుంది. క్వశ్చన్ నంబర్ 4, కింది వాటిలో ఏది గోలన్ ఎత్తులను సరిగ్గా వివరిస్తుంది? 1. జోర్డాన్ ఇజ్రాయెల్కు అప్పగించిన పర్వత ప్రాంతం. 2. ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్చే విలీనమైన తీర ప్రాంతం. 3. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య సరిహద్దు ప్రాంతం. 4. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న సిరియాలో ఉన్న ఒక పీఠభూమి. సమాధానం 4. వివరణ: గోలన్ హైట్స్ అనేది నైరుతి సిరియాలో జోర్డాన్, లెబనాన్ మరియు ఇజ్రాయెల్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఒక వ్యూహాత్మక పీఠభూమి. ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య 1967 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా నుండి గోలన్ హైట్స్ను స్వాధీనం చేసుకుంది. క్వశ్చన్ నంబర్ 5, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ జీవనోపాధి మిషన్ DNRLM కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. DNRLM అనేది కేంద్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన కార్యక్రమం. 2. ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు పాక్షికంగా మద్దతు ఇస్తుంది. 3. స్వయం సహాయక బృందాలు SHG మరియు సమాఖ్య సంస్థల ద్వారా 7 కోట్ల గ్రామీణ పేద కుటుంబాలను కవర్ చేయడం దీని లక్ష్యం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ: DNRLM అనేది పేదరిక నిర్మూలన కార్యక్రమం. ప్రపంచ బ్యాంకు పాక్షికంగా మద్దతు ఇస్తుంది.
లు మరియు సమాఖ్య సంస్థల ద్వారా 7 కోట్ల గ్రామీణ పేద కుటుంబాలను కవర్ చేయాలనే లక్ష్యంతో ఉంది. క్వెశ్చన్ నంబర్ 6. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ 2023కు గాను ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈయన ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం ఇది ఎన్నోసారి? జవాబు 8వసారి. గతంలో మెస్సీ 2009, 2010, 2011, 2001, 2017, 2019, 2021లలో కూడా ఈ పురస్కారాన్నందుకున్నాడు. వివరణ: మహిళల కేటగిరీలో ఈ ఏడాది పురస్కారాన్ని స్పెయిన్కు చెందిన ఐటానా బొన్మటికి ప్రదానం చేశారు. క్వెశ్చన్ నంబర్ 7. ఎడెల్టిన్ హురున్ ఇండియా 2023 జాబితా ప్రకారం దేశంలో దాతృత్వంలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? జవాబు: హెచ్సిఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్. వివరణ: 2023లో ఈయన ఏకంగా రూ. 2.42 విరాళమిచ్చి జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2022లో ఇచ్చిన రూ. 1.161 కోట్ల విరాళాలతో పోలిస్తే ఇది 76% అధికం. విప్రో అధినేత అజీం ప్రేమ్జీ రూ. 1.774 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో నిలిచారు. క్వెశ్చన్ నంబర్ 8. భారతదేశం మరియు నేపాల్ మధ్య సంయుక్త సైనిక వ్యాయామం యొక్క 17వ ఎడిషన్ నవంబర్ 24, 2023న ఉత్తరాఖండ్లోని పితోరాఘర్లో ప్రారంభమైంది. దాని పేరేమిటి? సమాధానం: సూర్యకిరణ్. వివరణ: ఇది డిసెంబర్ 7, 2023న ముగుస్తుంది. ఇది వార్షిక కార్యక్రమం మరియు 2 దేశాలలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుంది. జంగిల్ వార్ఫేర్లో ఇంటరాపరబిలిటీని మెరుగుపరచడం, పర్వత ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడం మరియు శాంతి పరిరక్షణ కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం చేయడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. క్వెశ్చన్ నంబర్ 9. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం: ఈ నవంబర్ 25. వివరణ: ఈరోజు మహిళలు వివిధ రకాల బాధితులు అని అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహ హింస మరియు అత్యాచారంతో సహా హింసాత్మక రూపాలు. 2023 థీమ్ యునైట్. మహిళలు మరియు బాలికలపై హింసను నిరోధించడానికి పెట్టుబడి పెట్టండి. క్వెశ్చన్ నంబర్ 10. తొట్లకొండ బౌద్ధ క్షేత్ర ఎందుకు వార్తలలో ఉంది? సమాధానం: విశాఖ జిల్లా భీమునిపట్నం మండల పరిధిలోని తొట్లకొండపై ఉన్న ప్రఖ్యాత బౌద్ధ క్షేత్ర విస్తీర్ణం పరిధిని తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బౌద్ధ క్షేత్రానికి చెందిన నోటిఫై చేసిన 1000 ఎకరాల భూముల్లో సర్వే నిర్వహించి చరిత్రాత్మక బౌద్ధ ఆనవాళ్లున్నాయో లేదో తేల్చి నివేదిక ఇవ్వాలని కేంద్ర పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. తొట్లకొండపై ఉన్న బౌద్ధ క్షేత్ర విస్తీర్ణం పరిధిని కుదిస్తూ 2021 జూలై 31న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 131ని సవాలు చేస్తూ ఈమని లక్ష్మీ శర్మ హైకోర్టులో పిల్ వేశారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.